దేశంలో ఎక్కడా లేని వివాదం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో నెలకొంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న 12.5 గ్రామాల ప్రజలు ప్రతి ఎన్నికల్లో రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఓటు వేస్తారు. దశాబ్దాల తరబడి ఆ గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పాల్గొంటారు. ఒక్క ఎన్నికలే కాదు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన పథకాలకు కూడా ఆ 12.5 గ్రామాల ప్రజలు అర్హులు. అయితే వివాదాస్పద గ్రామాలు మావేనని, త్వరగా ఆ గ్రామాలను మహారాష్ట్రలో కలుపుతామని అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద గ్రామాల పరిస్థితి ఏంటి? వారు అసలు ఏం కోరుకుంటున్నారు? లెట్స్ వాచ్. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రమే తెరపైకి వచ్చే వివాదాస్పద గ్రామాలకు సంబంధించిన అంశం ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర వైఖరితో చర్చనీయాంశమైంది. ఆ 12.5 గ్రామాలు ఏవైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వివాదాన్ని ఎదుర్కొంటూ సుప్రీంకోర్టులో కేసులో ఉన్న దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామాల్ని తమవే అని ప్రకటించుకొని తమలో కలుపుకుంటాం త్వరలో అని అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు మంత్రులు చేసిన ప్రకటన ఇప్పుడు ప్రస్తుతం అక్కడున్న ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆ 12.5 గ్రామాలు ఎందుకు వివాదాస్పదంగా మారాయి? అక్కడున్న ప్రజలు తెలంగాణలో కొనసాగాలనుకుంటున్నారా, మహారాష్ట్రలో కొనసాగాలనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుందన్న దానిపైన ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కొమురం భీం జిల్లా కెరమెరి మండలంలో 12.5 గ్రామాల పరిస్థితి విచిత్రంగా ఉంది. దేశంలో ఎక్కడా కనబడని విధంగా ఈ 12.5 గ్రామాల ప్రజలు తెలంగాణ మహారాష్ట్రకి సంబంధించిన 2 ఓటర్ కార్డులు, 2 రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. దీనికి తోడు 2 రాష్ట్రాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఇక్కడ గ్రామాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్న వారు అనుభవిస్తున్నారు. 12.5 గ్రామాల పరిస్థితి మరీ వివాదంగా ఉంది. అందులో పరందోలి తాండా, ముకుదంగూడ, కోట, లెండిజాల, శంకర్లొద్ది, అంతపూర్, ఇందిరానగర్, ఈసాపూర్, భోలాపటార్, లెండుగూడ, నారాయణగూడతో పాటు మహారాజ్గూడ గ్రామాలు ప్రస్తుతం వివాదాస్పద గ్రామాలుగా ఉన్నాయి. 12.5 గ్రామాలతో పాటు మరో 2 గ్రామాలైన పద్మావతి, గౌరీ గ్రామాలు ప్రస్తుతం పూర్తిగా తెలంగాణలో ఉన్నప్పటికీ ఈ గ్రామస్తులు సైతం 2 రాష్ట్రాల లబ్ధిదారులుగానే పరిగణించబడుతున్నారు. ఈ వివాదాస్పద గ్రామాలు మావేనని, త్వరలోనే వీటిని మహారాష్ట్రలో కలపబోతున్నామని అక్కడి మంత్రులతో పాటు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేదు. అతి త్వరలోనే ఈ వివాదాస్పద 12.5 గ్రామాలతో పాటు మిగతా 2 గ్రామాలు అంటే మొత్తం 14 ग्रामाలు మహారాష్ట్రలో కలవబోతున్న సంకేతాలు వస్తున్నాయి. आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्डप्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. त्यामुळे ही सर्व गावं మహారాష్ట్రमध्ये మహారాష్ట్ర చర్యలతో ఈ వివాదాస్పద గ్రామాల్లోని కొంతమంది తాజాగా కొమురం భీం జిల్లా కలెక్టర్ ని కలిశారు. తాము తెలంగాణలో ఉంటామని, ప్రభుత్వంతో మాట్లాడి తమను తెలంగాణ వాసులుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాకు తెలంగాణ కావాలి, మహారాష్ట్ర వద్దు. నాది పట్టా ఉన్నాయి, నాది రేషన్ కార్డు ఉన్నాయి, మొత్తం ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ महाराष्ट्र का एम ले 12.5 गाँव बोलते, 12.5 गाँव हमारे को तो पूरा तेलंगाना में चाहते, 12.5 गाँव में भी వివాదాస్పద గ్రామాల ప్రజలు ఎటు కలవాలో అనే అంశంపై వారిలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్ ఉంది. పోలవరం తరహాలో ఇక్కడి గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం చేజార్చుకుంటుందా లేదా న్యాయ పోరాటానికి సిద్ధమవుతుందా అనేది వేచి చూడాలి. చూశారుగా, ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద గ్రామాలకు సంబంధించిన స్టోరీ. ప్రస్తుతానికైతే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి ఫలాలు ఈ గ్రామాల ప్రజలు పొందుతున్నప్పటికీ కూడా ఏ రాష్ట్రంలో కొనసాగాలన్న దానిపైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివాదాస్పద 12.5 గ్రామాలు తమవే అని ప్రకటించుకున్నాయి. త్వరలోనే వీటిని మహారాష్ట్రలో విలీనం చేస్తాయని అక్కడి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రకటించిన నేపథ్యం తెలంగాణ ప్రభుత్వం ఇంకా దీనిపైన ఎలాంటి స్పందించలేదు. కాబట్టి అక్కడున్న కొంతమంది మాత్రం తాము తెలంగాణలోనే కొనసాగుతాం, తెలంగాణలోనే ఈ 12.5 గ్రామాలని కలపాలన్న ఒక డిమాండ్ని ప్రస్తుతానికైతే తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.